బీసీ రిజర్వేషన్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆర్థికంగా వెనుకబడిన ద్విజులకు అంటే అగ్రకులాలకు వారికి రిజర్వేషన్ తీసుకున్నప్పుడు అసంఖ్యాకమైన శూద్రులు ఈ దేశంలో ఉన్నవారు వారికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు వారి జనాభాకు అనుగుణంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఒక ప్రశ్న వస్తున్నది మీ ముందుకు. సరే, ఇప్పుడు యావత్తు తెలుగు ప్రజలకు తెలవాల్సింది ఏంటంటే, రెడ్లు కానీ అగ్రవర్ణాలు కానీ ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. కానీ ఒక బూచిగా రెడ్లు అనేటువంటి వారిని ఒక బూచిగా చూపించి అగ్రకులాలు అనే వారి మీద ఒక అపనిందలేసి ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేటువంటి ఒక ముసుగును తొడుగుతున్నారు. కానీ మేము ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులుగా రిజర్వేషన్లు కావాలని అంటున్నాం. కానీ ఆ రిజర్వేషన్లు అర్హులకు అందాలంటున్నాం. అంటే అశాస్త్రీయంగా ఉండొద్దు, అధర్మంగా ఉండొద్దు, అన్యాయంగా ఉండొద్దు. అంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా రిజర్వేషన్లు ఉండాలంటున్నాం. అందులో ఏం తప్పు ఉంది? ఎక్కడ వ్యతిరేకించినట్టు? ఇందులో మీ ఉద్దేశంలో ధర్మం ఏమిటి, చట్టబద్ధం ఏమిటి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు? రైట్, వెరీ గుడ్. అయితే రిజర్వేషన్లు సరే కాలక్రమేణా రెండు రకాలుగా వచ్చినాయి ఈ భారతదేశం వల్ల. మొదట్లో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన అనంతరం ఆనాడు అంటరానితనం, అస్పృశ్యత, ఇవన్నీ వెనుకబాటు అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళకు ఒక రక్షణ కవచం ఇచ్చింది. సరే, ఆ తర్వాత క్రమంలో ఎస్సీ ఎస్టీలే కాదు బహుజనులలో కూడా వెనుకబాటుతనం ఉంది అని అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి ధర్మిల 1992లో ఈ మండల్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది, పొందుపరచడం జరిగింది. ఆ రిజర్వేషన్లు కొన్ని మౌలిక సూత్రాలు చేర్చి రాజ్యాంగానికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలనేది సిఫారసులు చేయడం జరిగింది. దాని ప్రకారంగా 27% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ధారించడం జరిగింది. ఆ రిజర్వేషన్లు ఎట్లు ఇవ్వాలన్నాడంటే, ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, మా కులం ఇంత ఉంది, ఇన్ని రిజర్వేషన్లన్నీ ఉండదు. అంటే మా జనాభా ఉంది కాబట్టి రిజర్వేషన్లు ఇంత ఇవ్వాలనేది కరెక్ట్ కాదు. 100% జనాభా ఉంటే 100% రిజర్వేషన్లు ఉండవు. ఎందుకంటే అట్లంటే టాటా బిర్లా ఒకవేళ సపోజ్ బీసీ అనుకుందాం, నాకు కూడా రిజర్వేషన్ అంటే ఇస్తావా? అదాని అంబానీ సపోజ్ బీసీ అనుకుందాం, మరి అదాని అంబానీ కూడా నన్ను కూడా బీసీలో చేర్చవే, నాకు కూడా రిజర్వేషన్లు ఏమంటే ఇస్తావా? ఒక మాట, భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి ముందు ఈ దేశంలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. రాజ్యాంగం ఏమున్నాయి? కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే వ్యాపారం చేసుకోవాలి, కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే భూమిపైన అధికారం కలిగి ఉండాలి, వాస్తవం. కొందరు నిరంతరం సేవ చేస్తూ ఉండాలి. వాస్తవం. ఇట్లున్నదా లేదా? ఉన్నది. ఇప్పుడు ఈ 75 ఏళ్ల కాలంలోనే అంతో కొంత మార్పు వచ్చినప్పుడు ఒక బుక్కెడు అన్నం ఎక్కువ పడింది అనుకుందాం, ఒక రొట్టె ముక్క ఎక్కువ వచ్చింది అనుకున్నాం, దానికి మనం ఇన్ని లీగాలిటీని చూపించి అడ్డుకోవడం ధర్మమేనా అని ఒక ప్రశ్న వస్తుంది. రొట్టె ముక్క ఎక్కువైనా, బుక్కెడన్నం ఎక్కువైనా, కారం అన్నం కాదు పెరుగన్నం పెట్టినా కూడా ఎవరికి పెట్టాలంటే కడుపులా కాలినోడికే పెట్టాలి, పేదోడికే అందాలి. నేను తిన్నోనే 2 సార్లు తింటా, 3 సార్లు తింటా, బంతిలా నాకే పెట్టు, లడ్డు నేనే తింటా, జిలేబీ నేనే తింటా, అన్నీ నేనే తింటా, అవతలోనికి పెట్టొద్దు అనేది కరెక్ట్ కాదు. కానీ అందరికి అందినప్పుడే అది సామాజిక సమతుల్యం అంటారు. తర్వాత వెళ్ళాక మనం రిజర్వేషన్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉంటాయండి? ఆనాడు రిజర్వేషన్ రూపొందించిన విధానం వల్ల అర్హులకు మాత్రమే అందాలని. అర్హులు అంటే ఎవరు అని మీరు అడిగారు, అదే కదా మీరు. అర్హులు అంటే ఎవరంటే 3 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి సామాజిక వెనుకబాటు, 2 ఆర్థిక వెనుకబాటు, 3 రాజకీయ వెనుకబాటు. అందులో విద్యా వైద్యంలో కూడా
వారి నేపథ్యం, వారికి ఉన్నటువంటి వెనుకబాటు, వారి స్థితిగతులు ఇవన్నీ చేర్చడం జరిగింది. అంటే ఈ 3 పారామీటర్స్ ఉన్న వ్యక్తులు రిజర్వేషన్లకు అర్హులు. అట్లనే వాళ్ళను మరి వాళ్ళు ఎవరయ్యా, వాళ్ళని ఎట్లా గుర్తించాలి అంటే వాళ్ళకు డెడికేషన్ కమిషన్ అనేసి శాస్త్రీయంగా అర్హులను తేల్చి వాళ్ళ యొక్క నిఘంటువును పొందుపరిచి వీరు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు వెనుకబడిన తరగతులు, కులాలు కాదు, వెనుకబడిన తరగతులు. ఇక్కడ కులాలు వేరు, వెనుకబడిన వాళ్ళు వేరు. ఇప్పుడు రిజర్వేషన్లు అనేది అందరికీ ఇయ్యదు, వెనుకబడిన వాళ్ళకి ఇస్తుంది. ఆర్టికల్ 16లా ఫలితం పొందని, ప్రయోజనం అందని, ప్రాతినిధ్యం పొందని వర్గానికి ఫలితం చేకూర్చమని అంబేద్కర్ అన్నాడు. మరి రాసింది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిండు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే రిజర్వేషన్లు ఉండాలి. ఏదైనా చట్టబద్ధత అంటే అదే. అయితే చట్టం గురించి మాట్లాడితే అది వ్యతిరేకిస్తున్నట్టు కాదు, అది నిర్దిష్టంగా వాళ్ళకు జీవితాంతం ఉపయోగపడే విధంగా వాళ్ళ హక్కుల కొరకు కొట్లాడుతున్నట్టు మీరు భావించాలి. అయితే అంటే మీలాంటి వాళ్ళు అగ్రవర్ణాల్లో పేదల కోసమై అంటే ఏ పని చేయాలో ఒక హృదయం ఉండాలి. హృదయం ఉన్నవారే పక్కవారి గురించి ఆలోచన చేస్తారు. 100%. మీకు హృదయం ఉన్నది. కొన్ని లక్షల మంది అగ్రకుల పేదల కోసం మీరు పని చేస్తున్నారు. అవును. ఈ 75 ఏళ్ల కాలంలో మొత్తం దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళల్లో ప్రధానంగా మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 1-2 సామాజిక వర్గాల చేతుల్లోనే ముఖ్యమంత్రి పదవులు ఉన్నాయి. 1-2 సామాజిక వర్గాల చేతుల్లో మంత్రి పదవుల్లోనే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎక్కువవుతున్నారు. వ్యాపారాలు వాళ్ళవే ఉన్నాయి. ఎక్కువ మంది ఉన్న బీసీల విషయంలో ఒక ముఖ్యమంత్రి కండి మీరని మీలాంటి వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఇది చాలా మంచి ప్రశ్న. అయితే అవునన్నా కాదన్నా నేను రెడ్డి బిడ్డగా అయినప్పటికీ ఒక వల్లభరెడ్డి రవీంద్రరెడ్డిగా ఒప్పుకొని తీరాల్సిందే. మీ మాటతో నేను ఏకీభవించి తీరాల్సిందే. ఆనాటి నుంచి ఈనాటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం క్రమేణా అబ్జర్వ్ చేస్తే మెజార్టీగా ఆధిపత్యం చెలాయించిన, అధికారం చెలాయించిన మీరన్నట్టు ఓ 3-4 కులాలు అగ్రకులాలకు చెందిన వర్గాలు. అది మనం దాచేది కాదు. అందులో ఇక పేర్లే చెప్పవచ్చు. రెడ్లైనా, కమ్మలైనా, వెలమలైనా, తర్వాత బ్రాహ్మణులైనా, ఇట్లనే ఇవి అంటే మన పేర్లు చెప్పడానికి కూడా ఇది సంకోచించాల్సిన పని కాదు, వాస్తవాలు కూడా. అయితే నేనేమంటున్నంటే ఈ చైతన్యం కూడా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అన్ని సామాజిక వర్గాలలో రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయంగా అధికారం దక్కించుకోవాలనేటువంటి ఆలోచన, పట్టుదల ఈ వర్గాలలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను కొంతమేరకు వచ్చిందని నేను అనుకుంటున్నా. అది హర్షించదగ్గ పరిణామం కూడా. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కానీ నిరంతరం అనునిత్యం నేనే ఎమ్మెల్యే ఉంటా, నేనే మంత్రి ఉంటా, నేనే ముఖ్యమంత్రి ఉంటా, నా కులం వాళ్ళే ఉంటారు అనేది అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా సామాజిక సమతుల్యానికి విఘాతమే. ఇప్పుడు ఉన్నోడు లేనోడు అన్ని కులాలను కలుపుకున్నోడు ఆ విధంగా పైకి తీసుకుపోయిన వాళ్ళే గొప్పోళ్ళు. కానీ అటువంటి ఆలోచన, అటువంటి దృక్పథం పాలనా దక్షకుడులకు ఉండాలి. ఉండాలి, కానీ అది కొరబడింది. ఇప్పుడు అందుకనే కదా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ కుల వ్యవస్థల నేను ఇమడలేను, నేను జీర్ణించుకోలేను అని ఇంత పెద్ద రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు బుద్ధిస్ట్గా మారిండు. ఆయన ఉద్దేశం, ఆయన లక్ష్యం ఏంటంటే కులతత్వం పోవాలి, సమానత్వం రావాలి, ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండే కులాలు ఉండాలి. ఈ విధంగా నేను నా పోరాటం జరగాలని ఎంతో కలలు కన్నాడు. అయినప్పటికీ కూడా దురదృష్టం ఏంటంటే ఆయన కలలను మనం నెరవేర్చగలపోగా ఇప్పుడు 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఈనాడు నా కులమేది, నీ కులమేది, నువ్వెక్కువ నేను తక్కువ అని ఈ విధంగా ద్వేషించుకోవడం, దూషించుకోవడం, ఆక్రోశించుకోవడం, ఇది ఎంతవరకు ఈ సమాజాన్ని చూడండి మీరు.